నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను తేజస్వి. విశాఖ డ్రగ్స్ కంటైనర్ కేసులో సిబిఐ పట్టు బిగిస్తోంది. వైజాగ్ పోర్టుకు బ్రెజిల్ నుంచి చేరిన డ్రగ్ కంటైనర్ రాష్ట్రంలో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఇప్పటి వరకు ఇలాంటి కంటైనర్ కు సంబంధించిన న్యూస్ వినడమే తప్ప చూసింది లేదు. అలాంటిది నేరుగా కంటైనర్ విశాఖ పోర్టుకు చేరడంతో ప్రజలంతా షాక్కు గురయ్యారు. మార్చి 16న విశాఖ చేరుకున్న కంటైనర్ ను 19న అధికారులు ఓపెన్ చేసి కొన్ని ర్యాండమ్ టెస్టులు నిర్వహించగా నార్కోటిక్ డ్రగ్స్ ఉన్నట్లుగా నిర్ధారించారు. అనంతరం మరింత లోతైన పరీక్షల కోసం నేషనల్ ఫోరెన్సిక్ ల్యాబొరేటరీ నిపుణులను తీసుకొచ్చారు. సిబిఐ జడ్జి సమక్షంలో 1000 బ్యాగ్లలోని శాంపిల్స్ ను సేకరించి డ్రగ్స్ డిటెక్షన్ టెస్టులను నిర్వహించింది సిబిఐ. శాంపిల్స్ సేకరణ, పరీక్షల నిర్వహణ అనంతరం కొన్ని నమూనాలను నార్కోటిక్ ఫోరెన్సిక్స్ సైన్స్ ల్యాబొరేటరీకి పంపారు అధికారులు. ఫలితాల కోసం వారం సమయం పట్టే అవకాశం ఉంది. సిబిఐ ప్రాథమిక పరీక్షల్లో ప్రమాదకర 6 రకాల నార్కోటిక్ డ్రగ్స్ ఉన్నట్లుగా నిర్ధారణ అయింది. డ్రై ఈస్ట్తో మిక్స్ చేసి సరఫరా చేసినట్లు సిబిఐ అనుమానిస్తోంది. ఈ పదార్థాన్ని సరఫరా చేసిన ఐసీసీ బ్రెజిల్ కంపెనీతోనూ సంప్రదింపులు చేస్తోంది సిబిఐ. సంధ్య ఆక్వా, ఐసీసీ బ్రెజిల్ కంపెనీల మధ్య జరిగిన మెయిల్ సంభాషణలను పరిశీలిస్తున్నారు అధికారులు. బ్రెజిల్ కంపెనీ ప్రతినిధులను విశాఖకు పిలిపించి నిర్ధారణ తర్వాతే తదుపరి చర్యలు తీసుకోనున్నట్లు సమాచారం. కంటైనర్ను తెచ్చిన నౌక ఏమైంది? బ్రెజిల్లోని శాంటోస్ పోర్ట్ నుంచి డ్రై ఈస్ట్తో ఉన్న కంటైనర్ జనవరి 14న చైనాకు సంబంధించిన వ్యాపార నౌక బయలుదేరింది. వాస్తవానికి ఫిబ్రవరిలోనే విశాఖపట్నం చేరాల్సి ఉన్న రెడ్ సీలో జరుగుతున్న ఆందోళనకర పరిస్థితుల నేపథ్యంలో ఈ నెల 16న విశాఖకు చేరుకుంది. మధ్యలో ఇంటర్పోల్ సమాచారంతో సిబిఐ ఎంటర్ అయి ఆ షిప్ ను ట్రాక్ చేస్తూ వచ్చింది. సిబిఐ పూర్తి స్థాయిలో నౌక గురించి ఆరా తీసేసరికి ఆ షిప్ విశాఖలో కంటైనర్ ను దింపి తమిళనాడులోని కట్టుపల్లి పోర్టుకు వెళ్లింది. అక్కడ కస్టమ్స్ అధికారుల సమన్వయంతో నౌకా అధికారులను ప్రశ్నించగా బ్రెజిల్ నుంచి ఈస్ట్ ఉన్న కంటైనర్ ను విశాఖ పోర్టులో జేఎం భక్షికి చెందిన టెర్మినల్ బెర్త్లో దించినట్లు తెలిపారు. దీంతో ఢిల్లీ నుండి సిబిఐ అధికారులు నేరుగా 18న విశాఖకు చేరుకుని విచారణ ప్రారంభించారు. సిబిఐ ఎంక్వైరీలో విస్తుపోయే విషయాలు బయటపడే అవకాశం ఉంది. దీని వెనుక ఎవరున్నారు? ఈ డ్రగ్స్ దందా కింగ్ పిన్ ఎవరనేది బయటపడే అవకాశం ఉంది.